ఎక్స్క్యూజ్ మీ మేడం, హోటల్కే కదా వెళ్తుంది? లేదు. మరెక్కడికి వెళ్తున్నారు? మీకు చెప్పాలా? మీకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది నేను, నాకు తెలియాలి. నా ప్రోగ్రామ్ వరకు ప్రొటెక్షన్ ఓకే, కానీ నా పర్సనల్ విషయాల్లో ఎవరి గైడెన్స్ అవసరం లేదు. ఈ సిటీలో ఉన్నంత వరకు అనుక్షణం మీకు రక్షణగా ఉండాలని నాకు పైనుండి ఆర్డర్. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఆర్డర్ చేయడానికి మీరెవరు? నా ప్రైవసీకి ఎవరో వచ్చినా నేను సహించను. ఐ నాట్ యువర్ స్లేవ్, మైండ్ ఇట్. మేడం, గో టు హెల్. హలో చందు, చెప్పావి. కరీనా బయటికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళి వెంటనే ఫాలో. ఓకే చందు, ఆమెను చేసి చేసి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకొని ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. సార్, లెట్స్ గో. ఓకే. హలో, ఏంటి లైట్స్ ఆఫ్ చేసి చిన్న క్యాండిల్ పెట్టుకున్నారు? ఐ లైక్ క్యాండిల్ లైటింగ్. కమ్ ఆన్. No. First money, next romance. I like money. నిద్రపోయే టైం తప్ప ప్రతి క్షణానికి విలువ పడతాను, అమ్ముకుంటాను. ఈ టైం నీది. Come on. మిస్టర్ లేడీ కిల్లర్, ఈ నిధి స్వరూపం బయటపడిందిరా. ఈ చాప్టర్ క్లోజ్. ఐఎమ్ నాట్ డాన్సర్ కరీనా, సిబిఐ జూనియర్ ఏజెంట్ కరిష్మా, అసిస్టెంట్ ఆఫ్ చందు. నీకోసం ఈ నాటకం ఆడా. నీ లైఫ్ కి కాపం దించాను. నువ్వా? చందు, ఆ సీరియల్ కిల్లర్ కరీనాను కూడా చంపేశాడు. నీకు చెప్దామంటే నీ ఫోన్ ఎంగేజ్ లో. అవును, కరీనా నాతో మాట్లాడి. కరీనానా? అవును, రికార్డు కూడా చేశాను. వింటావా? ఎవరు కాదు, తప్పించుకున్నాడు. కరీనా నా జూనియర్. మోడల్ గా నేను ప్రయోగించాను. చంపి తప్పించుకున్నా అనుకున్నాను. ఇలా దొరికిపోయావు. యువర్ రైట్. అసలు నా మీద అనుమానం ఎందుకు వచ్చింది? సింపుల్ అనాలిసిస్. వృత్తిపరంగా నువ్వు టేకప్ చేసిన కేసు డీలే కాలేదు. వ్యక్తిగతంగా నీది సాఫ్ట్ నేచర్. ఆడవాళ్ళ విషయంలో మాత్రం శాడిస్ట్ గా తయారయ్యావు. ఇక్కడే నాకు డౌట్ వచ్చింది. ఆ పైన నీ ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేశాను. నువ్వే అని కన్ఫర్మ్ చేస్తున్నాను. బట్ అది ఐపీఎస్ అయింది. అంతకుడు ఎలా అయ్యో? అంతకుండా అయ్యాక ఐపీఎస్ అయ్యాను. నేను చేసిన మొదటి హత్య అపర్ణ. నువ్వు నా పర్సులో చూసిన ఫోటో ఆమెదే. కాలేజ్ అయ్యాక అపర్ణతో పెళ్లి కుదిరింది. ఆమె చాలా ఇష్టపడ్డాను. శుభలేఖలు ప్రింట్ కాగానే తొలి కార్డు తనకే ఇవ్వాలని ఆనందంగా వెళ్ళాను. కానీ ఆమె మరొకరితో కులుకుతోంది. నిలదీశాను. ఇప్పుడు నా ఇష్టం. రేపు నువ్వు తాళి కట్టాక కాదంటే అప్పుడు ఆలోచిస్తా
అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. అందుకే ఇంక పిసికి చంపేశాను. అపర్ణ సాగుతో నా కసి చల్లారలేదు. అలాంటి అపర్ణలను సొసైటీలో వెతికి చంపాలనుకున్నా. పోలీసులైతే ఈజీగా చంపచ్చు. అందులోనూ సిన్సియర్ అనిపించుకుంటే ఎప్పటికీ డౌట్ రాదు. బట్ నువ్వొచ్చావు, దొరికిపోయాను. చందు, నీచులు దుష్టులు పెరిగితే భగవంతుడు మనిషిగా పుట్టి చంపేస్తాడు. నేను భగవంతుడు చేసే పని చేశాను. జస్ట్ లైక్ ఎ గాడ్. మోసం చేస్తున్న వాళ్ళనే చంపాను. క్యారెక్టర్ లేని వాళ్ళని నాశనం చేశారు. అంటే శశి కూడా నో చందు, షీఈ్ అన్ ఏంజెల్, దేవత. నేను సిన్సియర్ గా లవ్ చేసింది. ఐ టు లవ్ హర్. అందుకే ఓవర్లుక్ చేశాను. లేదంటే అప్పుడే చంపేసేవాడిని. కదిలితే కాల్ చేస్తాను. సరే, ఆ ఫోటో ఇవ్వు.